వైటమిన్ డి. వైటమిన్ డి అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? సన్లైట్. ఎందుకంటే మనకు అందరికి తెలుసు వైటమిన్ డికి మేజర్ సోర్స్ ఏంటి అంటే సన్లైట్ అని. కానీ మీ అందరికీ తెలియని ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఏ టైంలో సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి అంటే, చాలామంది ఏం చేస్తూ ఉంటారు, మార్నింగ్ 7 ఈవినింగ్ 4 ఈ టైంకి సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. కానీ మన బాడీలో వైటమిన్ డి ప్రొడ్యూస్ అవ్వాలంటే మార్నింగ్ 10 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 PM వరకు ఈ టైంలో ప్రొడ్యూస్ అయ్యే సన్లైటే మన బాడీలో వైటమిన్ డిని స్టిమ్యులేట్ చేయగలదు. అలాగే సెకండ్ థింగ్ ఏంటి అంటే, ఎంతసేపు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వాలి అంటే, డైలీ ఒక 20 to 30 మినిట్స్ సన్లైట్కి ఎక్స్పోజ్ అయితే చాలు, ఒక రోజుకి ఎంత వైటమిన్ డి కావాలో అంత వైటమిన్ డి మీ బాడీకి లభిస్తుంది. అలాగే థర్డ్ థింగ్ ఏంటి అంటే, సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా మీ ఫేస్, హ్యాండ్స్, లెగ్స్ ఇది సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేలా చూసుకోవాలి. అప్పుడే మీ బాడీలో వైటమిన్ డి అనేది స్టిమ్యులేట్ అవుతుంది.